जय श्रीराम। अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यदा ज्ञास्यसि तच्छृणु। मयि आसक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यदा ज्ञास्यसि तत् शृणु। मयि ఆసక్తమనః అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలవాడవై మదాశ్రయ మత్పరాయణుడై యోగం యుంజన్ యోగము నందు నిమగ్నుడై సమగ్రం సంపూర్ణ విభూతి బలము ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడైన నన్ను మాం యథా ఎట్లు అసంశయం నిస్సందేహంగా జ్ఞాస్యసి తెలుసుకొనగలవో తత్ దానిని శృణు విను. భగవంతుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడై యోగమునందు నిమగ్నుడు అయ్యుండు. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రంగా తెలుసుకొను విధమును వినుము. అంటే భగవంతుడు అన్నవాడికి డెఫినేషన్ ఏంటి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రీయః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణః. ఆరు గుణాలు అన్నమాట. అన్ని రకాల ఐశ్వర్యాలు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య అంటే పొటెన్సీ, అలిసిపోడు. ఈ రెండు ఎడారి మతాల్లో వాళ్ళ దేవుడు 7 రోజులు పని చేస్తాడు, 6 రోజులు పనిచేసి 7వ రోజు అలిసిపోతాడు. ఆ రోజు వాళ్ళు సబ్బాత్ అంటారు. ప్రార్థనలు ఇవన్నీ చేస్తుంటారు. ఆ జ్యూస్కి సాటర్డే, క్రిస్టియన్స్కి సండే, వీళ్ళకి ఫ్రైడే, దాన్ని సబ్బాత్ అంటారు. మనకి భగవంతుడు అంటే అలిసిపోవడం ఏంట్రా వెర్రి వెధవ. భగవంతుడు అలిసిపోవడం ఏంటి? హీఈస్ ఇండిఫెటిగబుల్. అందుకని వీర్యం అన్నమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సః. యశస్సు పేరు. ఒక పువ్వుకి పరిమళం ఎలా ఉంటుందో ఆయన యొక్క గొప్పతనం అందరికీ తెలియదు అన్నమాట. అంటే భక్తి జ్ఞానములో మునిగి ఉన్నవాడికి అర్థమవుతుంది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నట్టు అర్థమైపోతుంది. యశస్సు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సః శ్రీయః. శ్రీ అంటే ఐశ్వర్యం, డబ్బు, అందము, లేక ఆస్పిషియస్నెస్, సౌభాగ్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సః శ్రీయః జ్ఞాన వైరాగ్యం. ఆయనకు అన్నీ తెలుసయ్యా. భావగ్రాహి జనార్దన, నీ బుర్రలో ఏముందో, నువ్వు ఏ ఆలోచనతో ఏ పని చేస్తున్నావో ఆయనకు ఆల్రెడీ తెలుసు. అందుకని భావం ప్రధానం. అది తర్వాత జ్ఞాన వైరాగ్యం అంటే ఏమిటి? పార్షియాలిటీ అక్కడ చూపించడు. అది అంటే నీ కర్మలను నువ్వు బుద్ధిగా చేసుకుంటే, నీ డ్యూటీస్ నువ్వు పర్ఫామ్ చేస్తే అది చాలు. నువ్వు రకరకాల విన్యాసాలన్నీ చేయక్కర్లేదు. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకున్నచో ఇహ ఈ లోకమున భూయః మరల అన్యత్ మరి ఒకటి జ్ఞాతవ్యం తెలుసుకొనదగిన అవశిష్యతి మిగిలి ఉండదో అట్టి సవిజ్ఞానము విజ్ఞాన సహితమైన జ్ఞానము అహం నేను అశేషతః సంపూర్ణంగా వక్ష్యామి తెలిపేదను. నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా తెలిపేదను. దీనిని తెలుసుకున్న పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవలసింది ఇంకేం మిగలదో. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యత తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. సిద్ధయే భగవత్ప్రాప్తి సిద్ధించుటకై వేల కొలది మనుష్యులలో ఎవడో ఒక్కడు మాత్రమే
వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు. అట్లు ప్రయత్నించిన వాళ్ళలో ఎవడో ఒకడికి మాత్రమే నా తత్వము యథార్థ స్వరూపంగా అర్థమవుతుంది. భూమిరాపో అనలో వాయు ఖమనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టద అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధాలుగా ఉన్నది. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అంటారు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించుటకు మరి యొక్క ప్రకృతి కలదు, దాని పరా అన్నమాట. అది నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకో. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. కృత్స్నస్య సమస్త, ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతులు నుండియే ఉత్పన్నము అవుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము, పుట్టుక, ప్రళయము, లీనమౌట నా వల్లనే జరుగుచున్నది. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. చాలా ఇంపార్టెంట్ శ్లోకం 7.7. ఓ ధనంజయ, నాకంటే పరమకారణమైనది ఇంకోటి ఏది లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీ సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. మత్తః పరతరం నాకంటే మించింది ఇంకోటి లేదు. అన్నీ ఒక సూత్రంలో మణులు ఎలా గుచ్చబడి దండహారం తయారు చేయబడుతుందో అలాగా ఉన్నాయి. ఓకే. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. ఖే అంటే ఆకాశం. సరే, వర్డ్ మీనింగ్ మీరు ఎలాగో చూసుకుంటూ ఉండండి. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రుల్లో కాంతి, వేదములన్నింటిలోని ఓంకారము, ఆకాశమందు శబ్దము, పురుషులయందు పౌరుషము నేనే. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథివీయందు పవిత్ర గంధ తన్మాత్రము, అగ్ని అందు తేజస్సు, సమస్త ప్రాణులలో జీవశక్తి చైతన్యము, తాపసులలో తపస్సు, సమస్త ప్రాణుల్లో జీవశక్తి నేనే అని చెప్పిన తర్వాత వాటి పీక కోసి ఎట్లా తింటున్నారా మీరు? పైగా రాముడు తిన్నాడు ఇంకో మూర్ఖుడు, రామాయణంలో శ్లోకాలు ఉన్నాయని ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్, ప్రక్షిప్తాలు అంటారు. రామాయణం, భారతం, ఈవెన్ భగవద్గీతలో ప్రక్షిప్తాలు ఉన్నాయండి, ఇంటర్ప్రిటేషన్స్ లేనివి. కృష్ణుడు అనని మాటల్ని అన్నట్టు దూర్చిపెట్టేశారు, అసలు అన్నవి తీసేశారు. అసలు భగవద్గీత భారతంలో 745, ఇప్పుడు మార్కెట్లో దొరికేది 700 దొరుకుతున్నాయి. గీతా ప్రెస్ వాళ్ళు బహుశా 701. ఇందులో ఈ బుక్లోనైతే, ఇది గీతా ప్రెస్ నుంచే చదువుతున్నాను, భగవద్గీత పదచ్ఛేద అన్వయ టీకా తాత్పర్య సహితము. వాల్యూమ్ నెంబరు 772, వాళ్ళ పబ్లికేషన్ నెంబర్ 772. ఇది కొనుక్కోండి, ఇది చాలా మంచిది, అన్నిటికంటే బెస్ట్, చాలా రీసెర్చ్ చేయబడింది. కాకపోతే ఇందులో కూడా 700 ఉన్నాయి, 745 లేదు. అసలు భారతంలో 745. సో అది సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. జీవనం సర్వభూతేషు రాసుకో ఎక్కడైనా. జీవనం సర్వభూతేషు అంటే అన్ని ప్రాణులలో జీవశక్తి చైతన్యము నేనే అని చెప్తున్నాడు. ఇప్పుడు దాని పీక కోసి తినొచ్చా? దానికి ఇంకోటి ఎక్స్పర్ట్ చెప్పక్కర్లేదు కదా. క్షత్రియుడు తినాలని ఇలాంటి వెధవలు బోల్డ్ అని ఉంటారు మీకు. తినడం అలవాటైపోయి రుచి మరిగి ఇంకా దాన్ని ఎలాగో డిఫెండ్ చేయాలన్నమాట. రామాయణంలో రాముడు తిన్నాడని ప్రక్షిప్తాలు బోల్డ్ అని ఉన్నాయి. సరే, ఈ డిబేట్ ఇప్పటికి చాలాసార్లు చేసేసాను నేను, చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. రాముడు తన
తను సృష్టించిన సృష్టిలో ప్రాణుల్ని తినేస్తాడా? అది బుర్ర ఉండాలి కదరా వెధవల్లారా. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు నోరు పారేసుకుని ఇట్లా మాట్లాడితే వచ్చే జన్మలు మరి ఎట్లా ఉంటాయో వాళ్ళకి. ఇలా మిస్లీడ్ చేయకూడదు. సనాతన ధర్మంలో ఎక్కడా జంతు బలి లేదు. అర్థం కాక చాలామంది చేయడం మొదలుపెట్టడం వలన బుద్ధుడు వచ్చాడు, ఈ జంతు బలిని ఆపడానికి చాలా ప్రయత్నించాడు అని చెప్పి బుద్ధుడు కూడా పప్పులో గాలేశాడు. బుద్ధుడు ఇచ్చిన మతం అసలు బుద్ధుడు బుద్ధిస్ట్ కాదు. బుద్ధ నెవర్ సెడ్ దట్ హీ ఈజ్ ఎ బుద్ధిస్ట్ నాట్ డిడ్ హీ క్రియేట్ ఎనీ న్యూ రిలీజన్. కాకపోతే బుద్ధుడు ఏం చెప్పాడు? జీవాత్మ లేదు, పరమాత్మ లేదు, నాస్తిక మతం. కానీ పునర్జన్మ ఉంది. అరే జీవాత్మ లేనప్పుడు పునర్జన్మ దేనికి వస్తుందరా అని ఎవడు అడగలేదు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత పంచశీల అన్నాడు, పనాటి పట్ట వీరమణి సిక్కబడం సమడియామి అంటే అహింస, ఎవరిని చంపనం. మరి మాంసాలు ఎలా తింటున్నారు? బుద్ధి శుభ్రంగా ఆవులను కూడా తినేస్తున్నారు. పనాటి పట్ట వీరమణి సిక్కబడం సమడియామి, అడ్డినడ్డన వీరమణి సిక్కబడం సమడియామి, మూసవడ వీరమణి సిక్కబడం సమడియామి, కామేషు మిచ్చకార వీరమణి సిక్కబడం సమడియామి, సురా మీరాయ మధ్య పామడత్తన వీరమణి సిక్కబడం సమడియామి. 5 ఇచ్చాడు. అంటే ఫస్ట్ది ఏంటి? అహింస. తర్వాత దొంగతనాలు చేయను, ఎవరైనా ఇస్తేనే తీసుకుంటాను, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అబద్ధాలు చెప్పను. తర్వాత సెక్షువల్ మిస్కాండక్ట్ అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోను. ఆఖరికి సురామేరాయ మధ్య పామడత్తన అంటే ఈ మందు, సారా, లిక్కరు, విస్కీ, గంజా, డ్రగ్స్, ఇంటాక్సికెంట్స్ ఏవి తీసుకొని ఇవన్నీ చెప్పి వెళ్ళాడు ఆయన. చెప్పి ఆఖరి మాటలు బుద్ధుడు ఏమన్నాడు తెలుసా? ఎవ్రీథింగ్ కాంపోజిట్ విల్ డికే, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. అంటే అంతా నాశనం అయిపోతుంది ఈ సృష్టిలో, ఏది మిగలదు. నీ మోక్ష సాధన నువ్వే ఆలోచించుకుని పాటించు. అంటే ఏమిటి? నా కళ్ళద్దాలు నీకు సరిపోవు, నీ కళ్ళద్దాలు నాకు సరిపోవు, నీ షర్టు నా ప్యాంటు నీకు పనికిరావు. అలాగే మీ దారి మీరు వెతుక్కోండ్రా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు తయారు చేసి మతం మొదలుపెట్టారు. ఓసారట బుద్ధుడి యొక్క శిష్యుడు భిక్షాటనకు పోతే ఎవరో మాంసం ఇచ్చారు. బుద్ధుడు ఏమన్నాడు? ముష్టెత్తుకుని బతకమన్నాడు. తర్వాత అది కరెక్టా? తప్పు కదా, ముష్టెత్తుకోకూడదు. కబీర్ ఏమన్నాడు? మాంగన్ మరణ సమాన హై మత్ కోయి మాంగో భీక్, మాంగనేసే మరణా భలా, ఏ సత్గురుకి సిక్. ముష్టెత్తుకోకూడదండి, కష్టపడి పని చేయాలి. భగవంతుడు చేతులు కాళ్ళు అన్నీ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు కదా. సో తర్వాత అహింస అన్నాడు. ఫస్ట్ అహింస ప్రథమో ధర్మ. తర్వాత యాచన చేసి తినమన్నాడు. ఇప్పుడు ఒకడు వెళ్ళాడు భిక్షుడు, బుద్ధుడి శిష్యుడు, వాడికి ఎవరో మాంసం ఇచ్చారు. రకరకాల వర్షన్స్ ఉన్నాయిలేండి. వాడి ధ్యానంలో కూర్చుంటే వాడి బొచ్చలో ఎవడో మాంసం వేసాడని ఒకడు. మొత్తానికి మాంసం దొరికింది వాడికి. అప్పుడు వాడికి కన్ఫ్యూషన్, తినకూడదు, అహింస చేయకూడదు, ప్రాణిహింస చేయకూడదు, అహింస అని అన్నాడు కదా, హింస చేయకూడదు. యాచన చేసిందే తినాలన్నాడు. మరి ఎవడో ముష్టిలో ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి సార్? కాన్ఫ్లిక్ట్ ఉంది రూల్ 1కి రూల్ 2కి. బుద్ధుడు ఏమన్నాడట? ఆ జంతువుని నీకోసం చంపలేదు కాబట్టి నువ్వు తినే అన్నాడు. దీంతో వీళ్ళు రెచ్చిపోయారు. దానికి కొన్ని రూల్స్ మళ్ళీ తర్వాత చెప్పాడు, ఎలాబరేట్ చేసుకుంటూ. బుద్ధుడు ఏం చెప్పాడు? దాన్ని చంపుతూ ఉండగా నువ్వు చూడలేదు, దాని కేకలు, మరణ వేదన నువ్వు వినలేదు, నీకోసం అది చంపబడలేదు, కాబట్టి నువ్వు తినచ్చు. ఇది బాగుందండి. అందుకని బుద్ధిస్ట్ ఏం చేస్తున్నారు? ప్రపంచం మొత్తం ఎక్కడ పడితే అన్నీ తిని పారేస్తున్నారు. హాయిగా బుద్ధుడు ఏం చెప్పాలి? అహింస ఫస్ట్ రూల్ కదరా చెప్పాను. అందుకని ముష్టిలో కూడా వాడు మాంసం ఇస్తే తినకూడదు అని చెప్పేసి ఉంటే సరిపోయి ఉండేది కదా. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటండి? బుద్ధుడు వచ్చి జంతుబలిని ఆపేయడని. ఇక్కడ జంతుబలిని ఆపడం కాదు, ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, షాపుల్లో మన కోసమైతే నరకరు కదా, శుభ్రంగా అక్కడ పోయి తీసుకుంటారు. ఎవడన్నా ఏదన్నా నరికి శుభ్రంగా బిర్యానీలు చేస్తే వీడు అక్కడ పోతాడు, అక్కడ ముష్టెత్తుకుంటాడు. ఎందుకంటే ఆ జంతువును వీడు నరుకుతూ ఉండగా చూడలేదు, దాని మరణ వేదన వినలేదు, అది వీడి కోసం నరకబడలేదు. భలేగా ఉందండి బుద్ధుడు మనతో ఇప్పుడు ఉండుంటే ఈ 4 క్వశ్చన్లు అడిగితే ఆయన మరి ఏం చెప్తాడో మీరే ఆలోచించుకోండి.
జీవనం సర్వభూతేషు అని చెప్పాడు 7th చాప్టర్ 9th శ్లోకం. ఇంతకంటే మాటికి తినకూడదురా అని చెప్పవలసిన అవసరం ఉండకూడదు. హాయిగా బతకండి. 70% ఆఫ్ ద డిజీజెస్ ఆర్ డ్యూ టు మీట్ ఈటింగ్. తర్వాత డీఫారెస్టేషన్, గ్లోబల్ వార్మింగ్ వెనకాతల కారణం ఏంటి? మీట్ ఈటింగ్. ఎందుకంటే వీళ్ళు బీఫ్ కోసం హెక్టేర్లు చెట్లు నరికేస్తున్నారు పాస్చర్ ల్యాండ్ క్రియేట్ చేయడానికి. దాని వలన ఈ కార్బను, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అందరూ ప్రపంచంలో వెజిటేరియన్ అయిపోతే అప్పుడు ఆకలితో చావాల్సిన పరిస్థితి ఉండదు. 30% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ డే స్లీప్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. ఇదంతా ఉండదు. హాయిగా అందరూ కూరలు తింటే. వాటర్ ఫుట్ ప్రింట్ అన్న కాన్సెప్ట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు మాంసానికి, బీఫ్కి దాదాపు 20,000 లీటర్స్ పర్ కిలో పడుతుంది. అదే చికెన్కి 6,000, మటన్కి 5,000. కూరగాయలకి 200 లీటర్లు ఒక కిలోకి. ధాన్యంకి 2,000 లీటర్సు, వీట్కి 1,500. అంటే వాటర్ ఫుట్ ప్రింట్ కావాలంటే రీసెర్చ్ చేసుకోండి. వాటర్ ఫుట్ ప్రింట్ అంటే వర్చువల్ వాటర్. అంటే ఒక కప్పు కాఫీలో 150 లీటర్లు నీళ్లు పడతాయి. అంటే ఆ చెట్టుని పెంచి పోషించి దాన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేసి నీకు ఫినిష్డ్ ప్రోడక్ట్గా నీకు అందించే వరకు అయిన వాటర్ని వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు. ఓకే, ప్రతిదానికి వాటర్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఒక చిన్న కారుకి 5 లక్షల లీటర్ల నీళ్లు పడుతుంది ఒక చిన్న కారుకి. సో దీన్ని వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు. వాటర్ అన్నది ఎంత స్కేర్స్ కమోడిటీ. దాన్ని విపరీతంగా బీఫ్కి కొన్ని అంచనాల ప్రకారం 50,000 లీటర్స్ పర్ కిలో. సో ఇప్పుడు నేను మాంసం తింటే నీకేంటి అనేవాడు ఇడియట్ అనమాట. అంటే వాట్ ఐ ఈట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనలేడు. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఈటింగ్ మీట్ యూ ఆర్ కాజింగ్ ఎ సీరియస్ వాటర్ స్కార్సిటీ. అండర్స్టాండ్? సో ఆ ఆర్గ్యుమెంట్ కూడా తప్పు. అన్ని విధాలుగా తప్పురా. జీవనం సర్వభూతేషు అని చెప్పిన తర్వాత వినొచ్చు కదా. దరిద్రపు అలవాటు మను కూడా చెప్పాడు. అన్నిటికంటే రుచికరమైనది మాంసం, అది కూడా చెప్పాడు. వదిలేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం. ఈ దరిద్రులు కొంతమంది ప్రవచనకర్తలు రాముడు తిన్నాడు, లక్ష్మణుడు తిన్నాడు, ఉన్నాయండి శ్లోకాలు అలా తిన్నట్టుంది. 5 రకాల జంతువుల్ని చంపి తినేశారని. ప్రక్షిప్తాలు ఇవి, కనుక్కోవచ్చు కదా. మధ్వాచార్య, శంకర, రామానుజ మహానుభావులు గొప్ప గొప్ప భాష్యకారులు ఉన్నారు. వాళ్ళని అడగాలి కదా. లేకపోతే వాళ్ళ అనుయాయులు ఉంటారు. తెలీదు, పేరు వచ్చేసింది, రకరకాల బిరుదులు కూడా వచ్చేసాయి, దాంతో పోగారు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్వినామహం, తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. ఓ పార్థ, సమస్త భూతములకు నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా అర్థం చేసుకో. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞ, తేజోవంతుల్లో తేజస్సు నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ అవిరుద్ధో భూతేషు అని చదవాలి. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. భూతములన్నింటి యందును, సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధముగాని శాస్త్రసమ్మతమైన కామము నేనే. అందుకని పెళ్లి చేసుకుని 4 పిల్లలనైనా కనండి. వాడు 10 మందిని హంపాంజ్ హమారే 50 అంటున్నాడు. డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. సర్లే. నెక్స్ట్, ఏ చైవ సాత్వికా భావ రాజసాస్ తామసాశ్చయి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక రాజస తామస భావములన్నీ నా నుండి కలుగుచున్నవి, కానీ యథార్థముగా వాటిలో నేను కానీ నాలో అవి కానీ లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. ఈ శ్లోకం 7-12 దీని మీద చాలా కమెంటరీస్ బాగా ఉన్నాయి. అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే ఏమంటున్నాడు, అవి నాలో ఉన్నాయన్నాడా? ఇవన్నీ నా నుండే కలుగుచున్నవి, కానీ వాటిలో నేను కానీ నాలో అవి కానీ లేవు. అది చాలా గ్రేట్ పారాడాక్స్ అన్నమాట. జయదయాల్ గోయాంద్ కా
రామ్ సుఖ్దాస్జీ ఇద్దరు గొప్ప కథావాచకులు గీతా ప్రెస్. వాళ్ళ పుస్తకంలో ఇలా రాయబడింది. ఆయన ఎందుకు ఇలా అన్నాడు, వాటిలో నేను లేను. ఎందుకంటే అవి నశించిపోతే మరి ఇప్పుడు ఈయన అందులో ఉంటే అది నాశనం అయిపోవాలి కదా. నాలో అవి లేవు, అవి ఈయన లోపల ఉంటే ఈయన ఇమ్మార్టల్, ఇన్ఫైనైట్, నాశనం లేనివాడు కాబట్టి అలాంటప్పుడు అది కూడా నాశనం లేకుండా ఉండాలి కదా. సో రెండు విధాలుగా ప్రాబ్లం కాబట్టి ఆయన ఇలా అన్నాడు అని ఆయన చెప్పారు. రైట్. సో అదనమాట, దిస్ ఈజ్ ద గ్రేట్ మిస్టరీ. ఈయన త్రిగుణాతీతుడు, గుణాలకి అతీతంగా ఉన్నవాడు. గుణాలకి అతీతముగా ఎలా అవ్వాలి 14th చాప్టర్లో చెప్తాడు. 22 to 27 చూసుకుందాం తర్వాత. త్రిగుణాతీతుడు అంటే ఎవడు? త్రిభుర్గుణమయైర్భావై ఏవి సర్వమిదం జగత్ మోహితం నావిజానాతి మామేభ్య పరం అవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కాబట్టి త్రిగుణములకు అతీతుడు శాశ్వతుడు ఆయన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకపోతున్నాయి. దైవీ హ్యేషాగుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, అది అధిగమించుటకు సాధ్యము కాదు. కానీ కేవలం నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమిస్తారు, సంసార సముద్రము నుండి బయటపడతారు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. మాయలో చిక్కుకోవడం వలన విపరీత జ్ఞానము, కుతర్కాలు అవన్నీ చేసి అటువంటి అసుర ప్రవృత్తి గలవారు నరాధములు, మూఢులు, దుష్కర్మలు చేసేవాళ్ళు నన్ను పూజించరు. సరిపోయిందా? బందల దగ్గరికి పూజిస్తున్నారు, రకరకాల ఏమిటో బాబాలు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. కృష్ణుణ్ణి పూజించాలంటేనే పుణ్యం కావాలరా బాబు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకమైన సుకృతులు. సుకృతి అంటే శుభకర్మలను ఆచరించువారు, మంచివాళ్ళు. శుభకర్మలు ఆచరించువాళ్ళు, సుఖ సంపదలను కోరుకున్న అర్థార్థులు, శారీరక మానసిక సంతాపనలను గురి అయిన ఆర్తులు, ఇక విషయములపై ఆసక్తి వీడిన పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసులు, పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞానులు. చతుర్విధా భక్తులు 4 రకాలు అంటే అర్థార్థి సంపదలను కోరుకున్నవాడు, ఆర్తుడు దట్ మీన్స్ వన్ హూ ఈజ్ సఫరింగ్, జిజ్ఞాసు వన్ హీ ఈజ్ కీన్ టు నో, వాంట్స్ టు నో, జ్ఞాని వన్ హూ హెజ్ ఆల్రెడీ నోన్. So if you want wealth, seek Krishna, right? Because he is very clear. Those who seek wealth, worship me. అంతకంటే ఇంత క్లియర్గా ఎంత చెప్పాడు చెప్పండి. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుతుడై జ్ఞాని అత్యుత్తముడు అయినవాడు జ్ఞాని అత్యుత్తముడు. ఎలాగంటే వాస్తవంగా నన్ను, నా తత్వమును తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడు కూడా నాకు మిక్కిలి ఇష్టుడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఉదారా సర్వయేవైతే జ్ఞానీ త్వాత్మైవ మేమతం ఆస్థిత సహియుక్తాత్మ మామేవాన్ ఉత్తమాంగతిం. ఈ చతుర్విధ భక్తుల అందరూ ఉదారులే, అందరూ గొప్పవాళ్లే, మంచివాళ్లే. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. ఎంత చక్కగా చెప్పాడు. జ్ఞానం సంపాదించాలి అంటే మూర్ఖత్వం కాదు, ఏదో ఎవడో చెప్పేశాడని, ఏదో శాస్త్రంలో ఉందని. స్మృతులు మారుతాయి. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు కాలానికి దేశానికి పరిమితమై ఉంటాయి. అది తెలుసుకోకుండా వెర్రిగా అన్నీ పాటించేయొద్దు.
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత అంతా వాసుదేవుడే అని అర్థం చేసుకున్నవాడు, శరణు తీసుకున్నవాడు, ప్రపన్నుడు చాలా రేర్. అట్టి మహాత్ముడు దొరకడమే అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయా. నానా విధమైన కోరికలతోటి వీణ్ణి వాడిని ఎవడు పడితే వాడిని పూజిస్తూ ఉంటారా. వాళ్ళ నియమాలు ఏవో పెట్టుకుని యోయో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపులను భక్తి శ్రద్ధలతో పూజించి ఆ భక్తుడు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను వాడికి స్థిరంగా ఉండేటట్టు కుదిరేటట్టు నేనే చేస్తున్నా. చూసారా, అంటే అంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు అనమాట. నీ మైండ్ బొంద దగ్గరికి పోయి అక్కడ పూజ చేసుకుందాం, ఆడెవడో దర్గా, ఈ ఎస్ఎంకే గాళ్ళు, సో వీళ్ళ దగ్గర పోకండి. ఈ రకరకాల దరిద్రులు తయారయ్యారు. కలియుగంలో ఇదే ప్రాబ్లం అండి, వినరు. కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవనం విధిక్రియా విహీనానాం గతి గోవింద కీర్తనం. ఇంకోటి ప్రాయేణ అల్పాయుష సభ్య కలవు అస్మిన్ యుగే జన మంద సుమందమతయో మందభాగ్యా హి ఉపద్రుత. మందులు బుర్ర పనిచేయదు. మంద సుమందమతయో ఈజీలీ మిస్లెడ్. మందభాగ్యులు ఆల్వేస్ ఐరన్ లెగ్ అంటాం కదా, జింక్స్డ్ అనమాట. ఉపద్రుత ఆల్వేస్ డిస్టర్బ్డ్ అండ్ యాజిటేటెడ్. అందుకనే భగవద్గీత ఒక్కటి చాలరా, అన్ని శాస్త్రాలకి సారం ఇది కాబట్టి. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన మీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధిస్తాడు. తత్ఫలితంగా నా అనుగ్రహం వలనే ఆ దేవత ద్వారా ఈ భోగాలను అతడు పొందుతాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్య అల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్త యాంతి మామపి. ఆ దేవతలు ఇచ్చేవన్నీ అల్పకాలం అన్నమాట. అల్పబుద్ధులకి షార్ట్ లివ్డ్ ప్లెజర్స్, షార్ట్ లివ్డ్ బెనిఫిట్స్ వస్తాయి. అది నా భక్తుడు నా దగ్గరికి వస్తాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయం మనుత్తమం. నేను శాశ్వతుడును, సర్వోత్తమును, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపవాడిని. నా పరమభావను బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా మామూలు మనిషి అనుకుని పరిభ్రమించి అర్థం చేసుకోలేకపోతున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నా విజానాతి లోకో మాం అజం అవ్యయం. నా యోగమాయ యందు నేను అందరికీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితుడని శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకోలేకపోతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. గతకాలమునకు చెందినటివి వర్తమాన ప్రస్తుత కాలము ఈ అయిన చరాచర ప్రాణులన్నింటినీ నాకు తెలుసు. అంతేకాదు రాబో కాలం జన్మించు ప్రాణుల గూర్చి కూడా నాకు తెలుసు. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గరువారు తప్ప వేరెవ్వరూ నన్ను తెలుసుకోలేకపోతున్నారు. వేదాహం సమతైతాని అందరి గురించి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అందరి గురించి ఆయనకు తెలుసు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నాడు ఆయన. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. అర్జున, జగత్తునందు ప్రాణులన్నీ రాగద్వేషముల వలనే కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావము అంతులేని మోహంలో పడిపోచున్నారు. క్లేశాలన్నమాట. క్లేశాలంటే ఏమిటి? ఇగ్నరెన్స్ ఫస్ట్, తర్వాత అస్మిత, యారగెన్స్,
అహంకారం, రాగద్వేషం, లైక్స్ అండ్ డిస్లైక్స్, అభినివేశ, క్లింగింగ్ టు లైఫ్, ఫియర్ ఆఫ్ డెత్ అన్నమాట. ఇవన్నీ క్లేశాలు. సరే, క్లేశాలంటే అఫ్లిక్షన్స్, సఫరింగ్స్. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇదిగో ఇచ్ఛాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈశాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. నిష్కామభావంతో పుణ్యకర్మలను ఆచరించే పురుషులు పాపములు అన్నీ నశించిపోయి అట్టివాళ్ళు రాగద్వేష జనితులైన సుఖదుఖాది రూప మోహముల నుండి విముక్తులవుతారు. దృఢ నిశ్చయము కలిగి అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజిస్తారు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకుంటారు. సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం చేయే విదు ప్రయాణకాలే అపిచ మాంతే విదుర్యుక్తచేతసః. ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలము నందు అంటే చనిపోయేటప్పుడు తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితే నన్నే చేరుతారు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7మోऽధ్యాయः. జై శ్రీరామ్.